ఎప్పుడైతే మనం మనలాగా ఆలోచించకుండా పక్క వాళ్ళ కోసం ఆలోచించడం మొదలుపెడతామో, మనకే తెలియకుండా వాళ్ళకి అడిక్ట్ అయిపోతామని అర్థమనమాట. ఇప్పుడు నేను గూడా అదే చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే నేను నాకు తెలియకోకుండానే చాలా మందికి అడిక్ట్ అయిపోయినా ఇన్ని రోజులు. అక్కడి నుంచి బయటికి రావాలనైతే అనుకుంటా ఉన్నా. అది ఏదైనా కావచ్చు. ఎప్పుడే గాని ఒక మనిషి మాటలిని, ఒక మనిషి మంచిగా మాట్లాడుతున్నారని జెప్పేసి మనం అడిక్ట్ అవ్వగూడదని నాకైతే బాగా అర్థమైంది. నేను ఫస్ట్ నుంచి గూడా అంతే పెద్దగా ఎవరికీ అడిక్ట్ అవ్వననమాట. మంచిగా మాట్లాడుతున్నారు గదా! వీళ్ళు మన వాళ్ళే అని నేనైతే ఎప్పుడు అనుకోను. కొంచెం ఎక్కువ రోజులు టైమ్ స్పెండ్ చేస్తే అయితే నమ్ముతా అనమాట. వెంటనే నమ్మినామంటే ఖచ్చితంగా అంతే వెంటనే మోసపోతాం గూడా. అంత తొందరగా తియ్యగా మాట్లాడుతున్నారు గదా! అని ఎవ్వరిని నమ్మమాకండి. తీపి మాటల్లోనే విషం ఎక్కువుంటది. విషంగా మాట్లాడిన వాళ్ళే మంచి మాటలు. ఎందుకనంటే వాళ్ళు హార్ష్‌గా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు. అవే నిజము. కానీ మనం తియ్యగా మాట్లాడే మాటలే నమ్ముతామనమాట. అంటే ఏమంటారు తేనె పూసిన కత్తితో గొంతు కోయడం అనమాట. మీరేమంటారు? అవునంటారా? కాదంటారా? కామెంట్ చేయండి.